హలో అందరికీ ఈ వీడియో చూస్తున్న అందరికీ నా తరపున మా క్యూటీ పాప తరపున ఒక పెద్ద హాయ్ అండి. పిల్లలు నైట్ సరిగా పడుకోవడానికి మీరేం చేస్తారు? నేనైతే నైట్ పూట కూడా మసాజ్ చేస్తాను, ఎందుకంటే బేబీ రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అయ్యి హాయిగా పడుకుంటుంది. మార్నింగ్ కూడా చేస్తాను, కాకపోతే ఈవినింగ్ ఎందుకంటే కొంచెం బాగా ఆడుకుంటారు కదా పొద్దుంతా, అందుకని కొంచెం మసాజ్ చేస్తే హాయిగా పడుకుంటారు. అందుకని నేనైతే 2 టైమ్స్ చేస్తాను. నేనైతే ఇక్కడ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఇదైతే కొంచెం లైట్గానే మసాజ్ చేస్తాం, మరి ఎక్కువ ఆయిల్ వేసి కాదు, కొంచెం డ్రాప్స్ వేసి, ఎందుకంటే హ్యాండ్స్ డ్రై ఉంటాయి కదా, స్కిన్ మండుతుంది కాబట్టి ఓన్లీ కొంచెం మాత్రమే అప్లై చేసి మంచిగా వాళ్ళు రిలాక్స్ అయ్యేటట్టు మాత్రం మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. మామూలుగా రాస్తే వాళ్ళకి బోర్ వస్తుంది కదా, అందుకే కొంచెం ఎంటర్టైన్ చేసుకుంటూ రాస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. వీడియో చూసి నవ్వుతుంది మా పాప. ఇందాకనే కొంచెం ఫుడ్ తింటుంది కదా, అందుకే కొంచెం స్టమక్ మసాజ్ కూడా అవసరం. తర్వాత కాళ్ళకి కూడా నేను కొంచెం లైట్గా ఒక 4 డ్రాప్స్ మాత్రమే ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ అనగానే మరీ ఇట్లా కొంతమంది చాలా రఫ్గా రాసేస్తారు, మరీ అంత అవసరం లేదు. వాళ్ళకి ఎంత రిలాక్స్ కావాలంటే అంతే మాత్రమే చేయండి. మెయిన్గా ఫుట్ మాత్రం ఖచ్చితంగా మసాజ్ చేసుకోండి, ఎందుకంటే ఫుట్లో ఉంటే ఫుట్ చేస్తే చాలా వాళ్ళకి బాడీలో ఉందంతా కొంచెం రిలాక్స్ అయిపోతుంది ఫుట్ చేయడం వల్ల. అందుకే నేను ఫుట్ అయితే ఖచ్చితంగా మసాజ్ చేసుకుంటాను. ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి మా పాప కెమెరాని చూసి. ఎంతసేపు చేసినా ఆమెకి విసుగురాదు, నాకు విసుగురాదు. ఇంకా నవ్వుతూనే ఉంటుంది. అయిపోయింది ఫ్రంట్ మసాజ్. కొంచెం బ్యాక్లో కూడా మామూలుగానే చేస్తాను నైట్ కాబట్టి. తర్వాత నేనైతే చలికాలం అయితే స్నానం చేయించను, బేబీ వైప్స్ తోటి క్లీన్ చేస్తాను. ఎండాకాలం అయితే నైట్ స్నానం చేపిస్తాను. నేనైతే ఇక్కడ బేబీ వైప్స్ తీసుకుంటున్నాను. బేబీ వైప్స్ కూడా అంతే, ఇంకా స్నానం చేసినట్టు ఫీలే వచ్చేస్తుంది పిల్లలకి. నీట్గా ఆయిల్ అంతా కొంచెమే పెట్టినా కానీ ఆయిల్ కూడా పోయేటట్టు నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చిరాకు ఉంటుంది కదా ఆయిల్ ఉంటే, అందుకని నీట్గా క్లీన్ చేసేసుకొని డ్రెస్ అప్ చేసేసుకోవడమే. ఇంకా మీరు ఎలాంటి టిప్స్ పాటిస్తారో కొంచెం కామెంట్లలో నాకు కూడా చెప్పండి. ఫ్రంట్ సైడ్ అయిపోయింది, ఇంకా కొంచెం బ్యాక్ సైడ్. ఈ పిల్కలో మా పాప జీనీ లాగా ఉంది కదా. ఇప్పుడు మా పాపకైతే 7 మంత్స్. మేము 7 మంత్స్లో అయితే గుండు చేయము, ఇంకా 1.5 మంత్ ఆగాల్సింది, 2 మంత్స్ అట్లా అయిపోయింది. క్యూటీ పాప రెడీ అయిపోయింది. కొంచెం జుట్టు కూడా ఉంది కదా, జుట్టుకు కొంచెం కళ్ళల్లో చెవులోకి రాకుండా కొంచెం పిలకైతే వేసేసుకుంటున్నాము, జడ వేసుకుంటున్నాము. అది జడ వేసేసుకొని ఆల్రెడీ కొంచెం నిద్రకు వచ్చేస్తుంది మా పాప. జీనీ పిల్క ఈజ్ రెడీ. చిచ్చి దువ్వెన నోట్లో పెట్టుకుంటుంది. క్యూటీ పాప ఈజ్ రెడీ ఫర్ స్లీపింగ్. నవ్వుతుంది కానీ నిద్ర వచ్చేస్తుంది ఆల్రెడీ. చూడండి, కావాలంటే మీరే. ఫుడ్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత పడుకునే ముందు ఇస్తే కొంచెం పాలు ఇవ్వండి, అంతే. ఇంకా కుక్క పిల్ల పడుకున్నట్టు ఎంత క్యూట్గా పడుకుందో చూడండి. ఇంకా చాలాసేపటి వరకు హాయిగా నిద్ర పడుకుంటుంది. నచ్చితే లైక్ చేయండి.